నమస్తే మామ, ఈ రోజు మన టాపిక్ రంగస్థలం. ఆహా, సాయి కిరణ్ వాళ్ళ అన్నయ్య రామ్ చరణ్ నటించిన ఆ రంగస్థలం గురించి కాదు. మనకి తెలియకుండానే మనల్ని ముంచేయటానికి లోఫర్ గాళ్ళు, స్కామర్ గాళ్ళు స్మార్ట్ గా నటించే మాయా రంగస్థలం. అదే మన టెలిగ్రామ్ యాప్. నిజానికి ఇది యాప్ కాదు మామ, ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాంటిది, లేదంటే బిగ్ బజార్ లాంటిది. ఎందుకంటే ఇక్కడ అన్ని దొరుకుతాయి. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు, అడల్ట్ కంటెంట్, ఇన్వెస్ట్మెంట్ టిప్స్, చివరికి మీ అకౌంట్ ఖాళీ చేసే స్కామర్ గాళ్ళు కూడా ఫ్రీగా దొరుకుతారు. చాలా ఉన్నాయి. ఇంకా చాలా మంది అనుకుంటారు టెలిగ్రామ్ అంటే ఏదో సినిమాల కోసం అని, కానీ దాని వెనుకున్న డార్క్ రియాలిటీ ఏంటో మీకు తెలుసా? మనమంతా ఏదో బతికేస్తున్నాంలే, కానీ మన ప్రైవసీకి ఎప్పుడో సమాధి కట్టేశారు అక్కడ. ఈ వీడియో చూసాక మీ ఫోన్ లో టెలిగ్రామ్ ఉంచాలో పీకేయాలో మీకే అర్థమవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మామ, లేదంటే మీ అకౌంట్ స్కిప్ అయిపోద్ది. మొదటగా మనందరికీ ఇష్టమైన టాపిక్ మాట్లాడదాం, అదే ఫ్రీ మనీ. ఓకే, మీకు ఎప్పుడైనా టెలిగ్రామ్ లో ఇలా మెసేజ్ వచ్చిందా? హలో సార్, మీ నంబర్ లక్కీ డ్రాలో సెలెక్ట్ అయ్యింది. మీరు ఇంట్లో కూర్చుని యూట్యూబ్ వీడియోలకి లైక్ కొడితే చాలు, రోజుకి 5,000 ఇస్తాం సార్. హబ్బబ్బా, వినడానికి ఎంత ఆనందంగా ఉందో కదా. ఇన్నాళ్ళకి నా టాలెంట్ ని గుర్తించిన వాడు టెలిగ్రామ్ లో ఒకటి దొరికాడు అని చాలా ఆనందంగా ఫీల్ అయిపోతాం. వాడు మీ ఫోన్ పే కి ఫస్ట్ 50 రూపీస్ పంపిస్తాడు, అంతే. మనం ఫీల్ అయిపోతాం వాడు జెన్యూన్ అని. ఆ తర్వాతే అసలు సినిమా మొదలవుతుంది. నెక్స్ట్ టాస్క్ కావాలి అంటే 2000 రూపీస్ కట్టమంటాడు. సరే, త్వరగా 2,000 కట్టేసి 1,00,000 రూపాయల జాబ్ సంపాదించేసి, అమ్మా నాన్న మీరు ఇంకా కష్టపడకండి, నాకు జాబ్ వచ్చింది, నెలకి 50,000 శాలరీ అని చెప్పి మిగతా 50,000 దాచేద్దాం అనుకున్నా. సరే, ముందు కట్టాల్సిన 2,000 అడుగుదామని నాన్న దగ్గరికి వెళ్తే డబ్బులు ఇవ్వకపోగా, ఎందుకు ఇవ్వనో రీజన్ కూడా చెప్పకపోగా ఇలా మాట్లాడతాడు. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్ లోకి వద్దాం. ఒకవేళ మీరు డబ్బులు పే చేశారే అనుకోండి, నెక్స్ట్ జాయినింగ్ ఫీజు కట్టాలి, దానికోసం ఒక 2,000 కొట్టండి అంటాడు. ఎక్కడైనా మీరు తెలుసుకుంటే ఓకే, లేదంటే ఈ జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది, మేనేజర్ సైన్ చేయాలి, దానికోసం ఒక చిన్న ప్రాసెస్ ఉంది, సో త్వరగా కంప్లీట్ అవ్వాలి అంటే ఇంకొక 5,000 కొట్టండి, ఇదే లాస్ట్ అని అంటాడు. ఇప్పటికైనా మీరు తెలుసుకోకుండా ఇంకా నమ్ముతూ డబ్బులు కొడుతూనే ఉన్నారనుకోండి, ఆ తర్వాత ఈ జాబ్ ఏం చేస్తారులే మేడం, నెక్స్ట్ డైరెక్ట్ గా GM రోల్ ఇస్తాను, ఇంకొక 1 lakh చూసుకోండి చాలు, లైఫ్ సెట్ అయిపోద్ది అంటాడు. సో ఓవరాల్ గా ఈ సినారియోలో ఫైనల్ స్టేజ్ ఎలా ఉంటుంది అంటే, మీరు తిరిగి వాడిని క్వశ్చన్ చేసినా, లేదు నాకు జాబ్ వద్దు, నా డబ్బులు నాకు వెనక్కేసేయండి అని అడిగినా, నెక్స్ట్ సెకండ్ మీ నెంబర్ ని బ్లాక్ చేస్తాడు. ఇంకేంటి చూస్తున్నారు, వాడు గోవాలో ఎంజాయ్ చేస్తాడు, మనం ఇక్కడ క్యాప్చా బాక్సులు నింపుతూ కూర్చుంటాం. గుర్తుంచుకోండి మావా, కష్టపడకుండా రూపాయి రాదు. ఒకవేళ వస్తుంది అంటే వాడు ఖచ్చితంగా మిమ్మల్ని దేంట్లోనే ఇరికిస్తున్నాడు అని అర్థం. ఇక నెంబర్ 2, ప్రైవసీ. మనం వాడే వాట్సాప్ లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అని ఒక ముక్క ఉంటుంది. అంటే నువ్వు మీ గర్ల్ ఫ్రెండ్ కి తిన్నావా బుజ్జి, లేదంటే పర్సనల్ ఫోటోలు పంపించు అని అడుగుతావు కదా, ఆ మెసేజ్లు వేరెవడు చూడలేడు. కానీ టెలిగ్రామ్ లో అది లేదు మావా. మీరు చేసే ప్రతి చాట్, మీరు పంపే ప్రతి ఫోటో టెలిగ్రామ్ సర్వర్ లో సేవ్ అయి ఉంటుంది. అంటే మీరు ఇక్కడ డిలీట్ చేసేసిన వాడు అక్కడ దాచుకుంటాడనమాట. నాకు గన్ ఇస్తారా? సీక్రెట్ చాట్ అని ఒకటి ఉంటుంది, అక్కడ సేఫే మావా. కానీ ఈ ఆప్షన్ ఉందని ఎంత మందికి తెలుస్తుంది? రష్యా, ఇరాన్ లాంటి దేశాలు ఈ యాప్ ని బ్యాన్ చేశాయంటేనే ఒకసారి ఆలోచించండి. మీ డేటాని వాడు ఎవరికి అమ్ముకుంటున్నాడో వాడికే తెలియాలి. సో మీ పర్సనల్ ఫోటోలు, వీడియోలు ఎవరికైనా షేర్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు డేంజర్ లో ఉన్నట్టే. ఇక 3వ సెగ్మెంట్, సినిమాల పిచ్చి అండ్ నెంబర్ స్కామ్. మన వాళ్ళకి సినిమాలంటే ఎంతో పిచ్చి. థియేటర్ కి వెళ్ళడానికి 200 రూపాయలు ఖర్చు పెట్టరు, కానీ టెలిగ్రామ్ లో పైరసీ లింకుల కోసం గంటలు గంటలు వెతుకుతారు. నిజానికి మీరు ఆ పైరసీ లింక్ నొక్కగానే ఏం జరుగుతుందో తెలుసా? మీ ఫోన్ నెంబర్ ఆ స్కామర్ గాడి డేటాబేస్ లోకి వెళ్ళిపోతుంది. అందుకే మీకు తెలియని నెంబర్ల నుండి మీకు లోన్ కావాలా, రమ్మీ ఆడతారా అని మెసేజ్లు వస్తాయి, కాల్స్ వస్తాయి. కొన్ని సిచ్యువేషన్స్ లో ఆ లింక్ క్లిక్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం కూడా ఉంది. టికెట్ కొనుక్కుని వెళ్ళగలిగే దోలుంటే వెళ్ళు, లేదంటే టీవీలో వచ్చినప్పుడే చూడు. అంతేగాని 200 రూపీస్ కోసం 1,00,000 రూపాయలు విలువ చేసే నీ సెక్యూరిటీని రిస్క్ లో పెట్టుకోవద్దు. ఇక ఈ వీడియోలో ఫైనల్ సెగ్మెంట్, స్టాక్ మార్కెట్ అండ్ క్రిప్టో టీచర్స్. సూపర్! మన ఫైనాన్షియల్ అడ్వైజర్స్ టెలిగ్రామ్ లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి. నేను చెప్పిన కాయిన్ కొను, రేపు నువ్వే అంబానీ అయిపోతావని బిల్డప్ ఇస్తారు. అరే బాబు, నీకు అంత నాలెడ్జ్ ఉంటే నువ్వే దుబాయ్ వెళ్ళి అక్కడ బుర్జ్ ఖలీఫా కొనుక్కోవచ్చు కదా. వాడు కొనలేడు, అందుకే మీకు చెప్తాడు. మీకే ఎందుకు చెప్తాడు అంటే మీరు కొంటారని. ఏది బుర్జ్ ఖలీఫా అని కాదు, మీకు అడ్వైజ్ ఇచ్చేవాడు ముందుగానే కొన్ని కాయిన్స్ కొని ఉంచుకుంటాడు. ఇప్పుడు మీతో కొనిపించి వాటి రేటు పెంచి అమ్మేసి తర్వాత వాడు ఎస్కేప్ అవుతాడు. మీరేమో నాకు అదృష్టం లేదు, నేనేది పట్టుకున్న దరిద్రమే, మునిగిపోయాం మొర్రో అని ఏడుస్తారు. మరేం పర్లేదు, ఈ వీడియో చూసిన తర్వాత అయినా యాడ్ అవటం మానేయండి. ఎందుకంటే మీకు అదృష్టం ఉంది, తెలివే లేదు. వివేకంతో ఆలోచించండి.
సో ఇది మామ ఈ టెలిగ్రామ్ అసలు రంగు. షాపింగ్ డీల్స్ కోసం యూస్ చేస్తే పర్లేదు, కానీ ఈ జాబ్స్, ఇన్వెస్ట్మెంట్స్, పైరసీ జోలికి వెళ్ళారంటే మీ కొంప కొల్లేరే. ఈ వీడియో మీకు నచ్చితే, కనీసం ఒక స్కామ్ నుండి మమ్మల్ని కాపాడింది అని మీకు అనిపిస్తే, వెంటనే సబ్స్క్రైబ్ బటన్ పగలగొట్టండి మామ. అలాగే వీడియోని లైక్ చేయండి. లైక్స్ టార్గెట్ 700 పెట్టాం. ఒకవేళ 1K లైక్స్ చేస్తే నా దగ్గర ఇంకా స్టఫ్ ఉంది, పార్ట్ 2 కూడా దింపుతా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి వాళ్ళని కూడా అలర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ సేఫ్, బీ స్మార్ట్. దిస్ ఇస్ సత్య సైనింగ్ ఆఫ్.